సహకారాలు అందించడానికి నేను వెళ్ళవేళలో సిద్ధంగా ఉంటాను. అలాంటి సహాయ సహకారాలు అందించే విధంగా ఆ దేవుడి కృప దయ నా పైన ఉండాలని మీరందరూ కూడా ప్రేయర్లోని మమ్మల్ని గుర్తు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నాన్నగారు ఈ విధంగా లేరు అనే దానికంటే ఆయన కోసం ఇంతమంది వచ్చి జ్ఞాపకాల కూడికను పెట్టి ఈరోజు ఈ విధంగా గుర్తు చేసుకుంటున్నాం అంటే ఆయన ఎంత గొప్పవారో అర్థమవుతుంది. నిజంగా మీరు అన్నట్టు నేను 6 గంటలకు అనుకున్న పాస్టర్ గారు పిలిచారు, కానీ వర్షం పడేటట్టుంది. ప్రోగ్రామ్ ఏమన్నా ఈ యొక్క కార్యక్రమం మనకి ఇబ్బంది అవుతుందేమో, చర్చిలో చిన్నగా ఉంది ప్లేసు అనుకున్నాను. మంచి మనసున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఖచ్చితంగా తోడుంటాడని మరొకసారి మనకి ఈరోజు చూస్తున్నాం కళ్ళతోటి. ఇంత పైన చాలా మేఘాలు పట్టి వర్షం రావడానికి రెడీగా ఉంది 6 గంటల నుంచి కూడా. ఈ సమయం వరకు కూడా మనకి ఈ యొక్క కూడికను ముందుకు తీసుకెళ్ళాడు భగవంతుడు. ఎల్లవెల్ల ఆ దేవుడి ఆశీర్వాదం ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాస్టర్ గారు. ఈ యొక్క జ్ఞాపకాల కూడికలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీకు పాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దైవజనులందరికీ కూడా మా పేరు జ్ఞాపకం చేసి మీరు చేయు ప్రార్థనలో మమ్మల్ని తలుచుకోవాలని శిరస్సు ఉంచి వేడుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. సమయంలో మనము ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మా ప్రియులు దైవజనులు శౌరి బుల్లెద్ గారు ఓకే శౌరి బుల్లెద్ గారు ఒక మాట తెలియపరిచి వారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత